హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు అంతకన్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు సండే వచ్చేసి మన ఇంట్లో స్పెషల్గా వెజ్ పులావు, దాంట్లోకి దహి ఆలు చేశానండి. దానికోసమనే కూరగాయలన్నీ కూడా తీసి బయట పెట్టేసుకున్నాను. అన్నింటినీ ఒకటేసారి రెండింటికి కలిపి కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. క్యారెట్, బీన్స్, ఆలు, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ విధంగా మెయిన్గా కావాల్సినవి అయితే ఇవ్వండి. ఇక బియ్యం మీ ఇష్టం, బాస్మతి బియ్యం కానీ లేదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఎలా చేయాలో చూపించేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా కుదిరిందనేది వీడియో కింద అయితే కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఈ సైజులో కూరగాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాను. బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు వచ్చేసి పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇక ఆలు నల్లగా అయిపోతుందని నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇవేమో కర్రీ కోసం దహి ఆలులోకి ఆనియన్స్ అలాగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఆలు అయితే కొంచెం ఎక్కువగానే వేశాను. జీడిపప్పు ముందే నానబెట్టేసుకున్నాను. జీలకర్ర పౌడర్ కోసం అని చెప్పి వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి వేయడానికని అల్లము, వెల్లుల్లి, ఈ కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, ఈ ఎల్లిపాయలు వచ్చేసి కొత్తగా వచ్చాయి, కొత్తపాయలు అని చెప్తారు కదా. ఇక ఎంతెంత పెద్ద సైజులో ఉన్నాయో ఎల్లిపాయలు అయితే. ఇక నార్మల్గా ఇవి చూసి ఒక్కసారిగా నాకైతే చాలా కొత్తగా అనిపించింది, అందుకే మీతో అయితే షేర్ చేసుకున్నాను. చూడండి, మనకు ఆనియన్ 4 పీసులు కట్ చేస్తే ఆ సైజులో ఉన్నాయి ఒక్కొక్క ఎల్లిపాయ. 2 పక్క పక్కన పెట్టి చూపిస్తా చూడండి, కొంచెం చిన్నగా ఉండేది. అలానే ఈ వెల్లుల్లిపాయలు, ఒక ఎల్లిపాయ మొత్తం కట్ చేస్తే నాకు ఇన్ని పాయలు అయితే వచ్చాయి. అదే మీతో షేర్ చేద్దామని వీడియో అయితే వెంటనే తీసేస్తూ ఉన్నాను. ఇలా కొంచెం పెద్ద సైజులో ఉంటే మనకు పని అనేది కొంచెం సులువుగా అయిపోతుంది కదా, మీరేమంటారు? ఇప్పుడైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకుందాము. దానికంటే ముందే ఇలాగ మసాలా పొడులన్నీ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. కొంచెం చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే అల్లము, మీరు తినగలిగిన కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి అలానే వెల్లుల్లిపాయలు 2 కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా ఉందనుకోండి, పచ్చిమిర్చి అయితే చీల్చి వేసేస్తాను, లేదంటే కారం పొడి కూడా వేస్తూ ఉంటాను. అది మిక్సీ జార్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం మందంగా ఉండే ఈ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే దహి ఆలు చేసేసుకుందాము. ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెనైతే తీసుకున్నాను. నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి జీలకర్రను వేస్తూ ఉన్నానండి. మీరు ఇదే టైంలోనే ఉల్లిపాయ, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అవి వేయించి కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటిని సపరేట్గా వేయించి వేస్తూ ఉన్నాను. ఫస్ట్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యూబ్స్ మాదిరి ఉన్నాయి కదా, వీటినైతే వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా వేయించుకుందాము. ఇక అది వేగేలోపు మనం ఇక్కడ దహి ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. కొంచెం గట్టిగా ఉండే ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. అందులోకి ఈ పెరుగుకు సరిపడా ఉప్పు, పసుపు, కారము వేసుకుంటూ ఉన్నాను. తర్వాత ధనియాల పొడి, మనం వేయించి ఇందాక జీలకర్ర రెడీగా పెట్టుకున్నాము చూడండి, దాన్ని అయితే నేను పౌడర్ చేసేసుకున్నాను. ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడిని, తర్వాత గరం మసాలా అన్నీ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్లు అన్నీ కూడా వేశాను. ఇక పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాను నేను ఆలూల్లో, అందుకనే ఇక్కడైతే వేద్దామా వద్దా అని ఆలోచించాను. సరేలే ఆలూలో వేద్దాము అని చెప్పి ఇప్పుడైతే వేయలేదు. పచ్చిమిర్చి, కారం 2 వేశాను కాబట్టి కొంచెం కారం అనేది చెక్ చేసుకొని వేసుకోండి. పిల్లలు కనుక మీరు పిల్లల కోసం చేసి పెట్టినట్టయితే కారాన్ని అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. చూసారా, ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద దీంట్లోకి వేద్దామా ఆలూలోకి వేద్దామా అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా ఆలూలోకి వేస్తే కొంచెం పచ్చివాసన అనేది ఉండదు కదా అని చెప్పి ఆలూలోకి వేశాను. ఇవన్నీ కూడా ఇలాగా విస్క్ చేసి పక్కన పెట్టేశాను. ఇదంతా కూడా మంచిగా మనకు ఊరుతుందనమాట పెరుగులోకి, ఇవన్నీ కారము, ఉప్పు అన్నీ కూడా. తర్వాత మూతను తీసి ఒకసారి ఆలూనైతే చెక్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిగా ఉప్పు వేసామంటే ఈ ఆలూలు తొందరగా మగ్గుతాయి. ఇంకా ఉప్పు, అలానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టేసుకున్నాం కదా, ఇంకా అది కూడా ఇందులోకి వేసేద్దాము. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కారము, అలానే పచ్చిమిర్చి, అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూతను ఉంచి ఇదంతా కూడా మనకు 60% ఉడికేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇంకా మూతను ఉంచి మధ్య మధ్యలో మూతను తెరుస్తూ వేయిస్తూ 60% బాగా ఉడికేంత వరకు కూడా దీన్నైతే ఉడికించుకుందాము.
నేను ఇప్పుడు ఆలూతో చేశాను కదా, ఈ ఆలూ ప్లేస్లో మనం పన్నీర్ కానీ లేదా వేరే వెజిటేబుల్స్ యూస్ చేసి కూడా క్యారెట్, బీన్స్ ఇలాగా యూస్ చేసి కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మరోసారి ఎప్పుడైనా సరే పన్నీర్తో చేసినప్పుడు తప్పకుండా మీతో అయితే షేర్ చేస్తాను. ఇక నాకైతే ఆలు 50% 60% బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే పెరుగు మనం కలిపి పెట్టుకున్నాం కదా, మసాలా దినుసులు అన్నీ వేసుకొని అది ఈ టైంలో అయితే వేసేసుకొని జీడిపప్పుల్ని కూడా నేను మిక్సీ పట్టి ముందే ఉంచుకున్నానండి. ఇంకా ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు వేసేసామంటే పెరుగు అనేది మనకు పగిలిపోకుండా ఉంటుంది. ఈ జీడిపప్పు పేస్ట్ పెరుగులోకి అంతా కూడా బాగా మిక్స్ అయ్యి, ఆలూలు వేయించేటప్పుడే మరో ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసి టొమాటో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించానండి. ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయింది. ఇక ఇది కొంచెం ఇలాగా ఉడకడం స్టార్ట్ అయ్యి ఆయిల్ పైకి తేలంగానే మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టొమాటో ముక్కల్ని కూడా ఇప్పుడైతే వేసేస్తూ ఉన్నాను. మీకు కావాలంటే జీడిపప్పులతో పాటు వీటిని కూడా మీరైతే మిక్సీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అది ఇంకో మెథడ్, ఇంకో టేస్ట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఇంకా ఇప్పుడైతే జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేస్తూ ఉన్నాను. మీకు ఎలా నచ్చితే అలాగండి. మనం కర్రీ అనేది మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా చేస్తే ఇష్టపడతారో ఆ విధంగా చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, పిల్లలు తిన్నప్పుడు బాగుంది అని అంటే. అందుకనే నేనైతే వాళ్ళకి ఇలాగా ఉల్లిపాయ టమాటాలు అక్కడక్కడ తగిలితే వాళ్ళకి ఇష్టము. అందుకనే ఈరోజు అయితే నేను వేయించి వేశాను. మీకు నచ్చితే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత ఈ టైంలో మీరు ఉప్పు అది సరి చూసుకొని రుచి కావాలంటే కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసేసుకొని మూతను ఉంచి లో ఫ్లేమ్లో దీన్ని అంతా కూడా బాగా చిక్కబడే వరకు మూతను ఉంచి ఉడకనివ్వండి. నాకైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. అన్నీ బ్యాలెన్స్ చేయడానికి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని వేశాను. షుగర్ని వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకొని మూతను పెట్టేసి దాన్ని బాగా ఉడికించాను. చూసారా, చక్కగా అంతా కూడా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసి ఇక సర్వ్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసి పులావ్ రెసిపీ అయితే చూసేద్దాము, మన ఇంట్లో ఏ విధంగా చేస్తానని చెప్పి. ఫస్ట్ అయితే ప్యాన్ని అయితే కుక్కర్ని తీసుకున్నాను. కొంచెం మందంగా ఉండే కుక్కర్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలానే బిర్యానీ మసాలా అన్నీ వేసాను. చెక్క, లవంగం, ఇలాచి, పత్తా అన్నీ వేసేసాను. అవి కొంచెం చిటపట అంటూనే నేను ముందే తరిగి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, ఆలు ముక్కలు అన్నీ వేసుకున్నాను కదా. అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ టైంలోనే అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను కూడా వేసేస్తూ ఉన్నానండి. వేస్తే ఇప్పుడు వేసామంటే మనకు పచ్చివాసన అనేది పోయి బాగా వేగుతుంది. అందుకనే వేసేస్తూ ఉన్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా మూతను పెట్టేసి కొద్దిగా ఇవన్నీ కూడా కూరగాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలాగా లో ఫ్లేమ్లో మూతను ఉంచేసి దాన్ని అయితే బాగా మగ్గించుకున్నాము. నేనైతే ఈరోజు బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టలేదండి. ఇవి మనకు పచ్చివాసన పోయాయి. ఇప్పుడు ముందే నానబెట్టుకున్న బఠానీ వేస్తూ ఉన్నాను. ఇవైతే నార్మల్ బఠానీనేనండి, ముందే నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఒకవేళ పచ్చి బఠానీ అవైలబుల్గా ఉందనుకోండి, ఇక దాన్ని అయితే వేసేసుకోండి. ఒకసారి అంతా కూడా బఠానీ వేసిన తర్వాత కలిపేశాను. ఈ టైంలోనే నేను ఇక ఉప్పు, గరం మసాలా వేస్తూ ఉన్నాను దీనికి సరిపోయేంతగా. ఇక కారం సపరేట్గా వేయట్లేదండి. నేను ఒకటేసారి అల్లం వెల్లుల్లి ముద్దలోనే నాకు కావాల్సినంతగా పచ్చిమిర్చిని వేసేసుకున్నాను కదా, కాబట్టి ఈ టైంలో అయితే నేను కారాన్ని వేసుకోవడం లేదు. మీకు ఇంకా స్పైసీగా తినాలి బిర్యానీ అనేటట్లయితే ఈ టైంలో మీరు కారం పొడి అయితే వేసేసుకొని అన్నీ కూడా బాగా కలిపేయండి. కలిపేసుకున్నారంటే మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కానీ లేదా నార్మల్ రైస్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసెస్ బాస్మతి రైస్ని ఇందాకే వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ కూరగాయ ముక్కలు వేగేలోపు అవి కొంచెం సేపు అయితే నానాయి. ఇప్పుడు నేను తీసుకున్న బాస్మతి రైస్ కొత్తవో ఏమో తెలియదు కానీ లాస్ట్ టైం చేసినప్పుడు అయితే నాకు కొంచెం ముద్దగా అయ్యాయండి. అందుకే ఈరోజు నేను ఈక్వల్ రేషియోలో అయితే నీళ్ళని అయితే పోసుకుంటూ ఉన్నాను. 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, ఇంకా 3 గ్లాసెస్ వాటరే తీసుకున్నానండి. 3 గ్లాసెస్ పోసి కొంచెం అంటే ఒక 1/2 గ్లాస్ మాత్రమే నీళ్ళను ఎక్స్ట్రా పోసేసాను. మామూలుగా అయితే మా ఫ్రెండ్స్ 1:2 రేషియోలో నీళ్లు వేస్తామని చెప్తారండి. మరి వాళ్ళకి ఎలా పొడిగా వస్తుందో నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. నాకైతే మాత్రము లాస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా ముద్దగా అయింది. అందుకనే ఈరోజైతే నేను నీళ్ళనైతే కొంచెం తక్కువగానే పోసాను. ఈరోజైతే 3 గ్లాసెస్ వాటర్నే పోసాను. తర్వాత నేను ఒక 1/2 గ్లాస్ మాత్రమే నీళ్ళని పోసాను, కొంచెం మిగిలింటే ఆ గిన్నెలో. ఇక నీళ్ళను కూడా పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అయిందంటే మాత్రం కొంచెం ఉప్పును వేసేసుకొని
దీనికి కుక్కర్ లిడ్ని అయితే పెట్టేసుకొని విజిల్స్ అయితే రానిచ్చాలి. అంతేనండి, మనకు సింపుల్గా వెజ్ పలావ్ అయితే మన ఇంట్లో అయితే ఇలా చేసేస్తూ ఉంటాను. చాలా టెన్షన్తో మూతనైతే ఓపెన్ చేశాను. ఇక అనుకున్నట్టుగానే నాకైతే పొడి పొడిగా వచ్చింది. అబ్బా అనిపించింది. ఇక పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈరోజు రైస్. అలానే ఈ దహి ఆలు చేశాను కదా, అసలు అచ్చం హోటల్లో లాగానే ఉందమ్మా టేస్ట్ ఈరోజు అంటూ పిల్లలైతే చాలా మంచిగా చెప్పారు. వాళ్ళు అలా చెప్తూనే మనకి ఎలా అనిపిస్తుందండి, మనము ఇంతసేపు పడిన కష్టం అంతా కూడా హుష్ కాకి ఎగిరిపోతుంది కదా. ఇక నాకు కూడా అంతే, ఇంకా బాగా చేసి పెట్టాలి అనే థాట్ అయితే మనకు వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఇలాగా మీకోసం మంచి మంచి రెసిపీస్ చేసినప్పుడు తప్పకుండా వాళ్లకు బాగుంటే బాగుందని చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మేమైతే పలావు అలానే దహి ఆలు ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి మా సండేని. మరి మీరేం చేశారు అనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అలానే ఇలాంటి మరిన్ని ముచ్చట్లు మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరైతే వీడియోస్ చూసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, అలానే మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.